హోంమంత్రి అనిత ఇలాకాలో మట్టి గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. హోంమంత్రి అండదండలతో పోలవరం గట్లపై మట్టి గ్రావెల్ ను యథేచ్ఛగా దోచుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు వందలాది వాహనాలలో మట్టి గ్రావెల్ తరలిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దండుకుంటూ ఉన్నారు. హోంమంత్రి ఒత్తిడితో తూతూ మంత్రంగా వాహనాలపైన పోలీసులు కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మట్టి గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. ఒకవైపు కొండలను పిండి చేస్తూ మైనింగ్ కి పాల్పడుతున్న కూటమి నాయకులు మరోవైపు పోలవరం కాలువను సైతం విడిచిపెట్టడం లేదు. పోలవరం గట్టుపై గ్రావెల్ మట్టిని ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలలో ఈ మాఫియా మరింత బరితెగించింది. పోలవరం గట్టుపై ఉన్న మట్టి గ్రావెల్ ను ప్రైవేటు లేఅవుట్లకు అమ్మేస్తున్నారు. హోంమంత్రి అనిత అండదండలతో వారి అక్రమ మైనింగ్ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. ప్రతిరోజు 20 లక్షలు విలువ చేసే మట్టి గ్రావెల్ ను తవ్వేస్తూ ఉన్నారు. ఇలా నెలకు 6 కోట్లకు పైగా సంపాదిస్తూ ఉన్నారు. సంపాదించిన సొమ్ము హోంమంత్రితో పాటు మిగతా కూటమి నాయకులకు ఎవరికి అందాల్సిన పైకం వారికి అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత విచ్చలవిడిగా మట్టిని మింగేస్తూ ఉన్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రెవెన్యూ అధికారులు, పోలీసుల కంటికి ఇవేవీ కనిపించడం లేదు. చివరికి స్థానికుల ఫిర్యాదుతో 7 టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వస్తున్నారు అని ముందుగానే సమాచారం అందుకున్న టిప్పర్ డ్రైవర్లు మట్టిని రోడ్డుపై పోసేశారు. ఇలా తరలించే ఒక్కొక్క టిప్పర్ మట్టి గ్రావెల్ ను 8 నుంచి 10,000 వరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఈ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం కాలువలపై, గట్లపై తవ్వకాలు జరగాలి అంటే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఎలాంటి అనుమతి లేకుండా కూటమి నాయకులు ఇష్టానుసారంగా తవ్వేస్తూ ఉన్నారు. పోలవరం గట్లపై మట్టి తవ్వితే కాలువలు బలహీనపడతాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోలవరం కాలం నుంచి ఈ మధ్యన 4 రోజుల క్రితం పాయకరావుపేట నక్కపిల్లి దగ్గర మధ్యలో ఈ లారీలు కూడా టిప్పర్లు చూశారు కదా, ఎంత దారుణంగా టిప్పర్లని మట్టితో తరలిస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గా ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఏ ఒక్కరోజు కూడా దాని మీద స్పందించడం లేదు. తెల్లవారితే తాము అవినీతికి వ్యతిరేకమని చెప్పుకునే హోంమంత్రి తన నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి గ్రావెల్ తవ్వకాలకు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుంది. మరోవైపు నర్సీపట్నం నియోజకవర్గంలో లేటరైట్ తవ్వకాల పేరుతో విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద జేసీబీలు, భారీ యంత్రాలతో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా, కోర్టులో కేసులు వేసినా కూటమి నాయకులు పట్టించుకోవడం లేదు. పోలవరం గట్లపై మట్టి గ్రావెల్ తవ్వకాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి హోంమంత్రి తన సొంత నియోజకవర్గంలో జరిగే ఈ మట్టి తవ్వకాలను అరికడతారా లేక చోద్యం చూస్తారో వేచి చూడాలి.